హిందూ ధర్మ సమాజ స్థాపనకై హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జోగిపేట పట్టణంలో శౌర్య యాత్ర ర్యాలీని కార్యకర్తలు హఠాహసంగా నిర్వహించారు. జై శ్రీరామ్ అనే నినాదాలతో పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ అనే నినాదాలు పట్టణంలో మార్మోగిపోయింది. భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ ముందుకు కదిలింది. పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన శౌర్య యాత్ర ర్యాలీ క్లాక్ టవర్, గౌని చౌరస్తా, బసవేశ్వర, హనుమాన్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల మీదుగా దారి పొడవునా ఈ ర్యాలీ కొనసాగింది. త్రిశూల్ శౌర్య యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పట్టణ ప్రధాన రహదారులో పురవీధులు కాషాయం జెండాలతో రెపరెపలాడాయి. త్రిశూల్ శౌర్య యాత్ర ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సంగారెడ్డి జిల్లా డీఎస్పీ సత్తయ్య ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. అనంతరం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులు బజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ ధర్మ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హిందువులంటే గిట్టని వారు హిందువులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. వారిని ప్రతిఘటించేందుకు ప్రతి ఒక్కరూ హిందువు సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జాతీయ అధ్యక్షుడు నీరజ్ దొనేరియా, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్, క్షేత్ర బజరంగ్ దళ్ సంయోజక్ ధర్మప్రసాద్ సహ ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్, ప్రాంత బజరంగ్ దళ్ సంయోజక్ విభాగ్ కార్యదర్శి పుట్టి మల్లేశం, జిల్లా ధర్మప్రసాద్ ప్రముఖ్ మ్యాదరి దివాకర్, జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షులు, అలాగే నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెజారిటీ పీపుల్ మనమే అష్ట కష్టాలు ఎవరు ముస్లిం నుంచి వాళ్ళు చేస్తున్నారు ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఇందులో మనం పరిస్థితున్న ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అంటే మన చెల్లె బాగుండాలి, మన గోమాత బాగుండాలి, మన భూమాత బాగుండాలి, మనందరం మంచి మన సంస్కృతి మంచిగా. అప్పుడే మన యొక్క మన కుటుంబాన్ని కాపాడగలుగుతాం, ధర్మాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి మన పొద్దున్న చాలా గ్రామాల నుంచి వచ్చారు కార్యకర్తలు, ఇంచుమించు 100 గ్రామాల పైన కార్యకర్తలు భావించాలి. అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ మన మీద కృషినామని ఆ భగవానుడు రాముడు మనకు ఆశీర్వదించాడు. కాబట్టి ధర్మం పని పంపించాడు కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం, మనలో ఆలోచన ఉంది. కాబట్టి మీరందరికీ సంస్కరించిన కార్యక్రమంలో మీరు పాల్గొని ఎవరైతే హిందూ వ్యతిరేకులో వాళ్ళందరూ ఎదిరించడానికి మీరందరూ ముందు రావాలని కోరుకుంటున్నా. ఒకటే మీరు ఆలోచించండి, ఈ దేశంలో హిందూ జీవించాలంటే హిందుత్వం రక్షించబడాలి. ఈ దేశంలో ముస్లింలు ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశం మీద బతకొచ్చాము, ముస్లిం దేశం మీద బతకొచ్చాము, క్రిస్టియన్లు వేరే దేశం మీద బతకొచ్చాము, ఈ దేశంలో కమ్యూనిస్టులు వేరే దేశం మీద బతకొచ్చాము, సెక్యులరిస్టులు ఎక్కడ బతకొచ్చాము. మనం ఇక్కడ దారి లేదు, ఇక్కడే బతకాలి, లేదంటే హిందూ మహాసముద్రంలో మనం చావాలి. కాబట్టి హిందూ రాజకీయ నాయకులు, హిందూ మేధావులు ఈ ధర్మం కాపాడడం వాళ్ళని క్రియాశీలమైన పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంది పెద్ద మాట్లాడారు, ఇక అధికారులు ప్రాధాన్యంగా చెబుతున్నారు దానికి నేనేం చేయగలుగుతున్నారు, మీరు ఏమి చేయగలుగుతున్నారు. మేము ఎంత వరకన్నా వెళ్తాం, హిందూ వ్యతిరేకంగా ఏ అధికారి మమ్మల్ని వ్యతిరేకంగా వేధిస్తుంటే మాపై కేసులు పెడితే ఎంత వరకన్నా వెళ్తాం, వల్ల ఏది వెళ్తాం, ధర్మాన్ని కాపాడుకుంటాం, తప్పు చేయం, మా దేశం గురించి మా ధర్మం గురించి మాత్రం మాట్లాడతాం. కాబట్టి మీరు అందరికీ పనిచేసి ధర్మంలో భాగస్వామ్యాలని అందరూ చేస్తున్నాం. बहुत सारे लोग हैं जो सपने देखते हैं, वो सपने देखते हैं कि ये सनातन समाप्त कर देंगे, ये सनातन को हम मिटा देंगे। एक तो कह रहे हैं कि सनातन डेंगू मलेरिया है। अरे भाई, डेंगू और मलेरिया मच्छर कहने वालों याद रखो, मच्छर तब भी था जब लंका में श्री राम जी ने रावण को वध किया था। उस समय भी श्री हनुमान जी मशक समान भय हनुमाना, मच्छर के समान छोटे स्वरूप में लंग स्वरूप में जाकर और लंका में घुस गए और बाद में लंका में माता सीता को अपना विराट रूप दिखाया और रावण की लंका जला कर खाक कर दी। यह भजन गीता का है वर्तमान समय में। अगर भजन तय कर लेगा